సికింద్రాబాద్ అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేసి నిరవధిక స్ట్రైక్ లోకి దిగిన గాంధీ హాస్పిటల్ జూడాలు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించమంటున్న జూడాలు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలు పక్క రాష్ట్రం వలె ఇక్కడ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రెగ్యులర్ గా స్టైఫండ్ ఇవ్వాలన్నారు. ప్రతి ప్రభుత్వ దవాఖానాలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ కల్పించాలని, ఉస్మానియా హాస్పిటల్ కు నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్లన్నీ మా కోసం మాత్రమే కాదని ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసమేనని ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. నుంచి చేస్తున్నామండి. ఫస్ట్ నిరసన ప్రదర్శించాము, నల్ల బ్యాడ్జ్లు వేసుకున్నాము, నల్ల కళ్ళకు గంటలు కట్టుకున్నాము, అలాగే నల్ల షర్ట్లు వేసుకున్నాము. దాని తర్వాత ఈరోజు స్ట్రైక్కి కూర్చున్నాము. దీనికంటే ముందు గవర్నమెంట్ని ప్రెషర్ పెడుతున్నాము, గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్ని జియో ఆర్డర్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ప్రధానంగా డిమాండ్స్ ఏంటి అంటే గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైఫండ్స్. గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైఫండ్స్ అనేది ప్రతి ఒక్క వైద్యుని హక్కు. ప్రతి ఒక్క వైద్యునికి నెలసరి వాళ్ళ జీతాలు పడాలి. ఎలా అయితే వేరే డిపార్ట్మెంట్స్లో పడుతున్నాయో అలాగే మాకు స్టైఫండ్స్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. అది గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. జీవో పాస్ చేయండి. గ్రీన్ ఛానల్ జీవో పాస్ చేస్తే ఈ నిరసన అనేది మేము విరమించుకుంటామని. ఇంకొకటి ఫస్ట్ థింగ్, దాంతోపాటు కేఎంసీలో రోడ్స్ అండి. కేఎంసీలో రోడ్స్ చాలా దారుణంగా ఉంది. కేఎంసీలో రోడ్స్ వేయమని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్. ఎందుకంటే వైద్యులు ఎవరైతే పేషెంట్ని ట్రీట్ చేయాల్సిన వైద్యులే పేషెంట్స్ అవుతున్నారు. రోడ్స్ బాగాలేక కింద పడి గాయాలు పాలయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇంకా మాకు కావాల్సింది సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ ఆఫ్ ప్రతి మెడికల్ కాలేజ్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రీవియస్గా మాకు స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఇస్తానని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది, కానీ అది అమల్లోకి రావట్లేదు. ఒక ఎస్ఐ క్యాడర్, సిఐ క్యాడర్ వాళ్ళు అవుట్ పోస్ట్ ఉండాలి. మాకు పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటేనే మాకు పేషెంట్స్ నుంచి కానీ వేరే పేషెంట్ బంధువుల గురించి కానీ, ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము పేషెంట్ అటెండర్స్ని ఏమీ అనట్లేదు, కానీ అక్కడున్న ఎమోషనల్ సిచ్యువేషన్ వల్ల ఇమీడియట్గా ఇన్స్టెంట్ యాక్ట్స్ ఉంటాయి. అవన్నీ ఆపాలంటే మాకంటూ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. దాడులు జరుగుతున్నాయి, కొడుతున్నారు, ఇంకా వర్బల్గా చాలా అబ్యూజెస్ అవుతుంటాయి. కానీ ఇవన్నీ జరగకుండా ఆగాలి అని అంటే సెక్యూరిటీ పెంచాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ పెంచాలి.